సెలబ్రేట్ చేసుకున్నాం. తారతమ్యం లేకుండా, వయసు తారతమ్యం లేకుండా 5 ఏళ్ల పిల్లల నుంచి 60-70 ఏళ్ల వరకు అందరూ కలిసి వచ్చి ఫ్యామిలీ సినిమా చూస్తున్నారు. ట్రాక్టర్ల మీద వస్తున్నారు, బండి మీద వస్తున్నారు, థియేటర్లో సీట్ లేకపోతే కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు. ఇది ఒక మర్చిపోలేని సంక్రాంతి. సో ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. సినిమా మళ్ళీ చూడండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటాను. నేను హ్యాపీగా సినిమా అద్భుతంగా ఆడుతుంది. అద్భుతమైన రెవెన్యూస్ గత 5 రోజులుగా చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాఫర్ గా నిలబడింది సినిమా. సో హ్యాపీగా ట్విట్టర్ లో పోస్టులు రివ్యూలు చూసుకుంటూ సంతోషంగా ఉండొచ్చు కదా. ఎందుకు వస్తున్నాం అంటే ఇంత పండగ చేస్తున్న ప్రేక్షకుల మధ్యలో ఒకసారి కనపడి హాయ్ చెప్తాను. మీ అందరికి ఒకసారి కనపడి హాయ్ చెప్తాను వచ్చింది. నాకు పండగ ఎక్కడ ఉంది అక్కడ లేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక సంక్రాంతి విజయాన్ని నాకు ఇచ్చినందుకు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి మరిచిపోలేని విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే విక్టరీ వెంకటేష్ గారు చిరంజీవి గారు ఎలా ఉన్నారు కలిసి యాక్ట్ చేస్తే మళ్ళీ చూడాలందా? ఓకే. అలాగే ఈ సంక్రాంతికి నేను ఒకటి గమనించాను, తెలియ ప్రతి టికెట్ చాలా హ్యాపీగా ఉంది. సో ఇంట్లో అందరూ మా ఊరికి వెళ్ళలేదు, సంక్రాంతికి వెళ్ళలేదు, ఇంటి పండగకి వెళ్ళలేదు, పండగ చేసుకోవాలన్నారు. థియేటర్లో మీ అందరికి ఉంటే పండగ ఇంటికి ఎందుకు అని మీ దగ్గరికి వచ్చా. ఫెస్టివల్ మీతోటే, ఈ ఫెస్టివల్ కాదు ప్రతి ఫెస్టివల్ మీతోటే. అసలు అర్థం పిల్లలు ఆడవాళ్ళు అందరూ వచ్చారు. సెకండ్ టైం ఎవరు వస్తారు కదా. గారు సినిమా సక్సెస్ చేసినందుకు గాను ప్రేక్షకులు కలిసి థ్యాంక్స్ చెప్తామని చెప్పి వైజాగ్ వరకు ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నాం. పెద్ద సక్సెస్ ఆడియన్స్ బిగ్ థ్యాంక్ యూ.